ఇప్పుడు మీకొక చిన్న కథ చెబుతా. ఇదేదో కల్పిత కథ కాదు, మన దేశంలో జరిగిందే. ముఖ్యంగా ఇది మన స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు చెవులు రిక్కించి వినాలే. 2015 నవంబర్లో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగఠబంధన్ ఘన విజయం సాధించింది. జేడీయూ నేత నితీష్ కుమార్ సీఎంగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ ఏర్పాటు జరిగిపోయింది. అధికారం కోసం పక్క పార్టీలపై కుట్రలు, ప్రభుత్వాలను కూలదోయటం బీజేపీకి కొత్తేం కాదు కదా. తనదైన స్టైల్లో తేజస్విపై అవినీతి ఆరోపణలు, నితీష్ కుమార్ కు గాలం, జేడీయూ ఎమ్మెల్యేలతో ఎన్డీఏలోకి నితీష్ రాక, 2017 జూలై 26న సీఎం పదవికి రాజీనామా, 27న బీజేపీ మద్దతుతో మళ్లీ సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ ప్రమాణ స్వీకారం చకచకా జరిగిపోయాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు నితీష్ తూట్లు పొడిచారంటూ జేడీయూ వ్యవస్థాపక నేత, పార్టీ స్థాపించిన నాటి నుంచి 2016 ఏప్రిల్ వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శరద్ యాదవ్ విమర్శించారు. ఆయన పార్టీ మారలే కానీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. బీజేపీ నితీష్ కుమార్ పై విమర్శలు చేశారు. అంతే, ఆ వీడియోలను ఆధారంగా చూపిస్తూ శరద్ యాదవ్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని, ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని జేడీయూ ఫిర్యాదు చేసింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి 2017 సెప్టెంబర్ 2న అనర్హత పిటిషన్ అందింది. కేవలం 3 నెలల్లోనే 2017 డిసెంబర్ 4న శరద్ యాదవ్ పై అనర్హత వేటు వేసేశారు వెంకయ్యనాయుడు. ఇది వాస్తవంగా మన దేశ పార్లమెంట్లోనే జరిగిన కథ. విన్నారు కదా, స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ 3 నెలల్లోనే వీడియోలు ఆధారంగా తీసుకుని రాజ్యసభ ఎంపీని అనర్హుడిగా ప్రకటించిన కథ. మీరేమో ఇక్కడ వీడియోలు, ఫోటోలు సాక్ష్యాలుగా చెల్లవు అనబడితిరి. ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి మరో పార్టీలో చేరితే డిఫాల్ట్ గా తక్షణమే అనర్హత వేటు పడిపోయేలా చట్టం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఫిరాయింపు నిరోధక చట్టంలోని లొసుగులకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 10లో సవరణలు చేస్తామని హామీ ఇచ్చిండు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తామని చెప్పిండు మీ రాహుల్ సార్. మీరేమో కేంద్రంలో అధికారంలోకి రాకపోయే. సర్లే, అయిందేదో అయిపోయింది. అధికారం పోతే పోయింది, చెప్పిన మాట ఎటూ పోయింది. తెలంగాణలోనైతే అధికారంలోనే ఉన్నారు కదా. రాహుల్ గాంధీ మాటల స్ఫూర్తిని మీ నరనరాన నింపుకొని పనిచెయ్యాలే కదా. పార్టీ మారినోడ్ని తక్షణం అనర్హుడిగా ప్రకటించాలే కదా. ఈ డూప్లికేట్ గాంధీల మాట మీకు వేదవాక్కుతో సమానం కదా స్పీకర్ సార్. అసొంటి మాటనే లెక్క లేకుండా తీసిపారేస్తే ఎట్లా గడ్డం ప్రసాద్ గారు? బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది లీడర్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటారు కదా. చిన్నపిల్లోడిని అడిగినా ఈ విషయం చెబుతారు. మరి మీకేమో తెలుస్తలేదనబడేది. సరే, మీకు తెలవలేదనుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని ఆధారాలు ఇచ్చింది కదా. ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా చాలేదా? సరే, మిగతా 8 మంది ఎమ్మెల్యేలను తీసిపారేద్దాం. దానం నాగేందర్ మీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది కదా. అది కూడా మీకు మీ మనస్సాక్షికి తెలవదా? ఇక కడియం శ్రీహరి తన బిడ్డ కావ్యను వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా పోటీకి పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేసింది కదా. ఈ ఇద్దరు చేసినవి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కావా? వారిద్దరిపై అనర్హత వేటు వేయకుండా ఎందుకు చేతులెత్తేసిండ్రో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పే సత్తా మీకుందా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మీరే అనర్హత వేస్తే మంచిగా ఉండేది కదా. పొరపాటున ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఎన్నికల ముందు మీ రేవంత్ రెడ్డి చెప్పిన విషయం గుర్తు చేసుకుని ఈ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపేస్తే, రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలితే అప్పుడు మీ కళ్ళు సల్లబడతాయా? ఇక మీ ఇంగితానికే వదిలేస్తున్నాం స్పీకర్ సార్. ఫైనల్ గా చెప్పుకొచ్చేదేంటంటే, వెంకయ్య నాయుడు బీజేపీనో శుద్ధపూసలని కాదు. అక్కడ ఆ రోజు బీజేపీ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడిండు కాబట్టి, అధికారం బీజేపీ చేతిలో ఉంది కాబట్టి.
శరత్ యాదవ్ను వేగంగా ఎంపీ పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించారు. అదే బీజేపీ వేరే పార్టీల ఎమ్మెల్యేలను గుంజుకున్న సందర్భాల్లో ఆయా పార్టీలు అనర్హత పిటిషన్లు ఫైల్ చేసినా బీజేపీ స్పీకర్లు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం కోసం కొట్లాడాల్సి వచ్చింది. అలాగే కాంగ్రెస్ కూడా అంతే. మీరు అధికారంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గుంజుకున్నారు కాబట్టి అనర్హత వేటు వేస్తలేదు. అదే మీ ఎమ్మెల్యేలు పార్టీ మారుంటే తక్షణం చర్యలు తీసుకునేటోళ్లే. ఈ రీతి రావాజే మారాలి. అధికారంలో ఎవరున్నా చట్టం ఒకేలా పనిచేయాలి. తప్పు చేసినోడిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల ఓటుకు విలువ పెరగాలి. ఓకే వ్యూవర్స్, ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.